భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రియాంకాల. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రత్యేక ప్రసాద కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు కలెక్టర్. 1,00,000 మంది భక్తులు వచ్చినా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందన్నారు కలెక్టర్ ప్రియాంకాల. భద్రాచలంలో ఈ నెల 17న సీతారాముల కళ్యాణం, 18న స్వామివారి పట్టాభిషేకం జరగనున్నాయి. పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు, ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా అరేంజ్మెంట్స్ రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ, దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ, మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగేది ఏదైతే మనకి మిథిలా స్టేడియం ఉంది, దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300